చీఫ్ జస్టిస్ గవాజ్ పై జరిగిన దాడికి నిరసనగా ప్రజాసేన అధ్యక్షులు కాటె సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఎస్సీ సంఘాలు, బీసీ సంఘాలు, మహిళలు భారీ ఎత్తున నిరసన ర్యాలీ చేపట్టారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. చీఫ్ జస్టిస్ పై భౌతిక దాడి అమానుషమని, సిగ్గు అని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడి చేయడం అంటే అది భారత రాజ్యాంగంపైన దాడి అని వారంతా అభిప్రాయపడ్డారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయం నందు వినతి పత్రం అందించారు. ఇలాంటి దారుణ కాండలు పునరావృతం కాకూడదని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేశంలో మనుధర్మ శాస్త్రం మళ్లీ పడగల విప్పుతుందని వారంతా ఆవేదన వ్యక్తం చేశారు. దీని వెనుక ఉన్న దోషులను కఠినంగా శిక్షించి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో కొమ్ము సురేష్, పైడిమల్ల ఆనంద్, దోమలపాటి సత్యనారాయణ, కొప్పుల సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద దాడి జరగటం అంటే అది ఒక రకంగా భారతదేశ రాజ్యాంగం మీద, యావత్ భారతదేశం మీద జరిగిన దాడిగానే మనం ఖండించాలి. అందువల్ల ఇది ప్రజల్లో కూడా ఒక రాంగ్ ఇండికేషన్, రాంగ్ మెసేజ్ వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం, రాజ్యాంగాన్ని పరిరక్షించేటటువంటి శక్తి కలిగినటువంటి న్యాయస్థానం, మరి వ్యక్తులు ఎవరైనప్పటికీ ఆ న్యాయమూర్తి అధిరోహించేటటువంటి పీఠానికి ఉన్నటువంటి శక్తి భారతదేశంలో మరి ఏ ఒక్క పీఠానికి లేదు. కాబట్టి అటువంటి పీఠాన్ని అధిరోహించినటువంటి న్యాయమూర్తుల మీద ఇటువంటి దాడులు జరగడం అన్నది ఖచ్చితంగా వర్గాలు, రాజకీయాలు, పార్టీలు అన్నిటికీ అతీతంగా ప్రతి ఒక్కరూ ముక్తఖండంతో ఖండించవలసినటువంటి అవసరం ఉంది. భవిష్యత్తులో అటువంటి మళ్ళీ జరగకుండా, పునరావృతం కాకుండా మరి కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఇందు మూలంగా తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. నా పేరు కాటె సుబ్రహ్మణ్యం, ప్రజాసేన అధ్యక్షుడిని, రామచంద్రపురం. ఇటీవల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ గవాయ్ గారి పైన జరిగినటువంటి దాడి యావత్ భారతదేశం అంతా కూడా ఖండిస్తూ ఉంది. ఎందుకంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవి సుమారుగా రాష్ట్రపతి పదవితో సమానంగా ఉన్నటువంటి హోదా. అటువంటి హోదాలో ఒక దళితుడు కూర్చోవడం అక్కడ ఉన్నటువంటి కొంతమంది వర్గీయులకు ఇష్టం లేక ఆయన మరి దాడి చేయడం అనేటువంటిది చాలా దురదృష్టకరం. ఇటువంటి సంఘటనలు ఈ భారతదేశంలో జరగడం భారత రాజ్యాంగానికి విరుద్ధంగా మనం భావించాలి. ఇటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా మనం పరిరక్షించుకుంటేనే ఈ భారతదేశం అనేటువంటిది చాలా అత్యున్నతమైనటువంటి స్థితికి వెళ్తుంది. ఇక్కడ ఏ వ్యవస్థను మనం నిర్వీర్యం చేసుకున్నా ఈ భారతీయులైనటువంటి జీవన విధానాలన్నీ కూడా అసమతుల్యమైనటువంటి పరిస్థితి. అందుకని భారతదేశంలో ఉన్నటువంటి ఒక దళిత సంఘాలే కాదు, బార్ అసోసియేషన్ సభ్యులు, అలాగే మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు, ప్రజాప్రతినిధులు, అలాగే ఇక్కడ బీసీ సంఘాలు, ఓసీ సంఘాలు కూడా మరి ముఖ్య నాయకులు మాత్రమే ఈరోజు మన రామచంద్రపురం ఆర్డీఓ ఆఫీస్కి తరలి వచ్చి మరి భారీ ఎత్తున నిరసన కార్యక్రమం తెలియజేసి, అలాగే ఎవరైతే గవాయ్ గారి పైన దాడి చేసినటువంటి నిందితులు ఉన్నారో వాళ్ళు తక్షణమే అరెస్ట్ చేసి వాళ్ళు జైలుకి పంపించాలనేటువంటి నినాదంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం. అంతేకాదు ఏ ప్రభుత్వం వచ్చినా సరే మరి దళితుల పైన దాడులు అనేటువంటివి జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని ప్రత్యేకమైనటువంటి చట్టాలు, స్పెషల్గా కొన్ని చట్టాలు తీసుకొచ్చినప్పటికీ మరి దళితుల పైన దాడులు అనేటువంటివి జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రభుత్వాలు మరింత చట్టాలని పటిష్టపరిచి ఎవరైతే దళితుల పైన దాడులు చేస్తున్నారో వారందరినీ కూడా తక్షణమే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి వారికి శిక్ష పడేటట్టు చేసినట్లయితే మరి నిందితులు కొద్ది భయపడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి గవాయ్ గారి పైన దాడిని భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కుల మతాలకు అతీతంగా ఖండించనున్నటువంటిది ఈరోజు ఒక చక్కటి మంచి పరిణామంగా దీన్ని భావించాలి. కాబట్టి ఇటువంటి పరిణామాలు చోటు చేసుకోకుండా, మరలా పునరావృతం కాకుండా ప్రభుత్వాలు ప్రత్యేకమైన చట్టాలని తక్షణం అమలు చేసి నిందితులను అరెస్ట్ చేసి జైలు శిక్ష పడేటట్టు చేసినట్లయితే దీన్ని అరికట్టవచ్చని తెలియజేస్తూ మరి జై భీమ్.